రోజు ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి మనం 9 వచనాలు చదువుకున్నాం, ఆరాధన చేసుకున్నాం. అలాగే దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పారు, దేవుని నామాన్ని మహింపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుడు మనల్ని సిగ్గుపరచాలని ప్రయత్నం చేసిన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఎందుకంటే ఏది జరిగినా మన చిత్తంలో దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. కుటుంబం విషయంలో కానీ, వ్యక్తిగతంగా వ్యక్తి విషయంలోనే కానీ, సహవాస విషయంలోనే కానీ, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థము. దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. అది మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నాకు ఇలా చెయ్యి ప్రభు అని చెప్పి మనం అడగకూడదు, కానీ నీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని మాత్రమే ప్రార్థన చేయాలి. ఇది చెయ్యి అని చెప్పి మనం ప్రభుని అడగకూడదు. ఏది కూడా ప్రభు చిత్తం ఎలాగైతే ఆయనకి ఎలాగ ఉండటం మనం ఇష్టమో అలాగ ఉండడానికి మనం సిద్ధపడాలి. కానీ ఇలా చేయి ప్రభు అలా చేయి ప్రభు అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. ఏం చేతంటే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ సందర్భం కాదు. కానీ మరి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుదాం. 2వ వచనాన్ని చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్ద వెళ్ళి ఈ మార్గమునందున్నటువంటి వ్యక్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కనపడిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క సౌలు అనేటువంటి వ్యక్తిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సౌలు మహా జ్ఞానము కలిగినటువంటి వాడు, మహా పాండిత్యాన్ని నేర్చుకున్నటువంటి వాడు. గమలీయుల యొక్క పాదాల దగ్గర పాండిత్యాన్ని నేర్చుకొని ఆ యొక్క సామ్రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి పదవిని స్వీకరించబడినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనికి దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు అతనికి ఒక పౌరుషత్వాన్ని ఇచ్చాడు. రోమా పౌరుషత్వాన్ని అతనికి దేవుడు అనుగ్రహించగా, అదే రాజ్యములో ఏదో చిన్న పదవ దేవుడు అతనికి ఇచ్చి ఉన్నాడు. ఆ పదవ అహంకారంతో అతను ఏం చేస్తున్నాడంటే, ప్రభు సన్నిధికి వెళుతున్న వారిని, సన్నిధి నుంచి వస్తున్నటువంటి వారిని అడ్డగిస్తూ ఆటంకపరుస్తూ ఏదో విధంగా ప్రభు యొక్క పనిని నాశనము చేయాలని ఆ చిన్న పదవిని అడ్డుపెట్టుకొని ప్రభు యొక్క పిల్లలను హింస పెడతా ఉన్నాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. అక్కడ ఎవరిని హింస పెడతా ఉన్నాడు? లోకాన్ని కాదు, లోకంలో ఉన్న వారిని కాదు, కానీ ఎవరైతే గ్రామం యొక్క క్షేమాన్ని కోరి, కుటుంబాల యొక్క క్షేమాన్ని కోరి, ఎవరైతే నమ్మకంగా యథార్థత కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రార్థన చేసే వాళ్ళని ఏం చేస్తున్నారంటండి, అతను ఏం చేస్తున్నాడమ్మా, హింస పెడుతున్నాడు అని రాయబడి ఉంది ఇక్కడ. ప్రార్థించే వాళ్ళని ఎప్పుడు కూడా మనం హింస పెట్టకూడదు. మన క్షేమాన్ని కోరి, మన మేలు కోరి, మన కుటుంబము మన పిల్లల యొక్క క్షేమాన్ని కోరి ఒక దైవజనుడే కానీ ఒక సంఘమే కానీ ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘాన్ని కానీ ఆ సేవకుడిని కానీ ఏ ఒక్క వ్యక్తి హింస అనేటువంటిది పెట్టకూడదు. హింస పెడుతూ ఉన్నాడు. దేన్ని బట్టి పెడతా ఉన్నాడు? అతనికి దేవుడు ఏదో చిన్న పదవి ఇచ్చాడు. ఆ పదవిని అడ్డు పెట్టుకొని, ఆ పదవి ఉన్నటువంటి అహంకారంతో, ఆ పదవి ఉన్నటువంటి గర్వంతో, నాకంటే గొప్పవాడు లేడనేటువంటి ఇదితో అతను ఏం చేస్తున్నాడంటే దేవుని సంఘం మీదకి వెళ్ళటం ప్రారంభించాడు. ఎవరి మీదకండి? దేవుని సంఘం మీదకి వెళ్ళటం ప్రారంభించాడు. దేవుని పిల్లల మీదకి వెళ్ళటం ప్రారంభించాడు. దేవుని సేవకుడి మీదకి వెళ్ళటం ప్రారంభించాడు. దేవునికి విరోధంగా వ్యతిరేకంగా అతను అనేకమైన కార్యాలు చేయడం ప్రారంభించడమే కాక అనేకులను ప్రోత్సాహం చేసి దేవుని యొక్క పరిసరను పాడు చేయడానికి కంకణం కట్టుకొని అతను అనేకుల చేత పత్రికలు ఇమ్మని అనేకులను ప్రోత్సాహం చేస్తూ ఉన్నాడు.
ఏం చేతంటే ఈ మార్గాన్ని ఎవరైనా బోధించినా, ఈ మార్గాన్ని ఎవరైనా విన్నా, ఈ మార్గాన్ని ఎవరైనా వెళ్ళి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, ప్రార్థన విన్నా, మందిరానికి వెళ్ళినా, మందిరం నుంచి వచ్చినా, అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనపడితే వాళ్ళని పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసాలలో వేయటానికి అధికారం కోసం వెళ్తున్నాడండి. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? దమస్కులోనికి వెళ్తా ఉన్నాడు మనవాడు. అధికారం మీద సంతకం, అధికార పత్రం రాశాడండి. అధికార పత్రం రాసి దాని మీద సంతకం కోసం వెళ్తా ఉన్నాడు. ఏమండి, దేనికోసం వెళ్తున్నాడు? మంచి చేయడానికి వెళ్తున్నాడా, చెడు చేయడానికి వెళ్తున్నాడా? ఒక చెడు చేయడానికి వెళ్తా ఉన్నాడు. అతను క్షేమాన్ని కోరి సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే, అతను మేలు కోరి, అతని భార్య పిల్లలు మేలు కోరి ప్రార్థన చేస్తూ ఉంటే, సేవకుడు కానీ సంఘము కానీ ఆ సంఘానికి విరోధంగా, సేవకుడికి విరోధంగా, విశ్వాసులకు విరోధంగా లేవనెత్తి కొంతమందిని ఆ పనిని పాడు చేయడానికి ఒక అధికారాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్తున్నాడండి అతను. జాగ్రత్తగా గమనించాలి మీరు. వెళుతున్నటువంటి సమయంలో ఇది ఎవరు చూస్తూ ఉన్నారు? ఆకాశం ఉన్నటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడంటే ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళ పక్షంగా ఉంటాడని శుక్రవారం కూడా వాక్యం చెప్పాను నేను. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేస్తారో అటువంటి వారి ప్రార్థన వెంటనే దేవుడు జవాబు ఇస్తాడండి. అందుకనే ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం అండి. ఎందుకు అనుకుంటున్నారు? మనకు పని పాట లేక శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. రాని వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం అండ్ ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ కొరకు నువ్వు రక్షించబడిన నీవు రక్షణ లేని వారి కొరకు ప్రార్థించవలసిన నీవే ఇళ్ళ దగ్గర కూర్చొని ఇంట్లోంచి బయటకు రాలేని స్థితిలో నీవు ఉన్నావు అంటే నీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు? నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ ఇరుగు పొరుగు కోసం ప్రార్థన చేయాలి. పుట్టినింటి వారి కోసం, మెట్టినింటి వారి కోసం, నీ పిల్లల క్షేమాన్ని కోరి నువ్వు ప్రార్థన చేయాలి. సహవాసంతో కలిసి, ఐక్యతతో కలిసి. సహవాసం అనగా ఐక్యతకు సూచిస్తూ ఉంది. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే అపోస్తులందరూ కూడా మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40, 41 వచనం 42 వచనాలు మనం చూస్తాం. అపోస్తులందరూ ఒక చోట కూడుకొని వాళ్ళందరూ ఏక మనసు ఏకాత్మతో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేశాడంట? వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వారు ఏ ఇంటిలో అయితే ప్రార్థన చేయడం ప్రారంభించారో ఆ ఇల్లంతా కూడా నేల కంపించబడింది అని రాయబడింది. భూమి ఎలాగైతే మరి కంపిస్తుందో, భూకంపం వచ్చాడు భూమి ఎలాగైతే కంపుతుందో అటు ఇటు కంపిస్తుందో అదేవిధంగా ప్రార్థన చేస్తుంటే భూమి గడగడ వణిగిందంటాడు. మీరు నమ్ముతారా? మీకు అటువంటి విషయాల్లో చాలా మందికి నమ్మకాలు ఉండవండి. ఏమండి, ప్రార్థన చేస్తే భూమి గడగడ వణికిందంట. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు చీల్చుకొని వచ్చి వారి మీద విభజించినటువంటి అగ్ని జ్వాలల వల్ల వాళ్ళ మీద ఉరాలగా ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడారు అని రాయబడింది. వాడు మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదా? మనలాంటి భక్తులు కాదా? మనకల్లే మందిరానికి వెళ్ళిన వాడు కాదా? మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ అలా ఆళ్ళకున్న స్వభావం ఈ రోజున మనకు లేదు. ఆళ్ళకున్న స్వభావము, ఆళ్ళకున్నటువంటి లక్షణాలు మనకున్నట్లయితే వాళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రోజున మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మనం ఎలా ఉంటామంటే చూడండి, నిమ్మకి నీరు వచ్చినట్టుగా ఉంటాం, కునుగుబాటు. ఆరాధన చేసే వరకు ఏంటి? చప్పట్లు ఎలా కొట్టాలి? ఇలా కొట్టాలి. అవునా? కనీసం అంతమంది కొడితే సౌండ్ వస్తుందా? అందరు కలిసి కొడుతుంటే గోడ మీద పిడకలు దొరుకుతారు చూడండి. చూసారు మీరు ఎప్పుడన్నా? చప్పట్లు అంటే ఈ చప్పట్లు అంటారు వీటిని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడితే చక్కగా గొళ్ళు పట్టి వినపడాలి, కానీ గోడ పిడకలు సరిసినట్టుగా తుప్పుకు అనకూడదు. అవునా కాదంటారా? అది పాటలు నోటంటే చక్కగా పాట రావాలి. మాట్లాడుతుంటే మాట వచ్చినప్పుడు పాట ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. రాదంటారా? వస్తుంది. ముందు పాడుకుంటూ వెళ్తే వెనకాల వస్తుంది. ఎలాగైతే రేపుగా తెలియనైనా వస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఏమవుతుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నట్టుగా సంఘం అంతా అయితే ప్రార్థన చేస్తా ఉన్నారు.
ఎవరి కోసము? సౌలు కోసం ప్రార్థన చేస్తున్నారు. సంఘానికి విరోధంగా లేచినటువంటి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దైవ సన్నిధికి చేర్చబడిందండి. దేవుని పనికి ఆటంకాన్ని కలిగించే నిమిత్తమై అతను ప్రయాణం చేసి వెళ్తా ఉంటే దేవుని సంఘము, దేవుని పిల్లలు, దేవుని సేవకుడు అందరూ ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉండగా ఏమొచ్చిందో చూడండి. అక్కడ మార్గంలో ఏమైందమ్మా? అతడు ప్రయాణము చేయుచుండగా చూడండి, దమస్కు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కులోకి వెళ్తానికి ప్రయాణం చేస్తున్నాడు, కానీ ఆ ప్రాంతంలో ఇంకా అడుగు పెట్టలేదండి. ఫలానా చోటకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాడు, మంచిదే. ప్రయాణం చేస్తున్నాడు, మంచిదే. కానీ అతను వెళ్ళాలనే చోటకి వెళ్ళకుండగానే దేవుడు మధ్యలో ఏం చేశాడో చూడండి. అతన్ని దేవుని పరిచర్యకి విరోధంగా, దేవుని సేవకునికి విరోధంగా, దేవుని సంఘానికి విరోధంగా, దేవుని కుటుంబానికి విరోధంగా మడమనెత్తిన వ్యక్తిని తన హృదయంలో అక్కాసుతో అనేకమైనటువంటి అక్కాసులు తన హృదయంలో దాచుకొని ఏమండి దేవుని యొక్క పనికి చెడు చేయడానికి ప్రారంభం ఇస్తూ దాన్ని పూనుకొని ప్రయాణం చేస్తుండగా దేవుడు ఆకాశము నుండి చూశాడండి తన దాసులు కన్నీటి ప్రార్థన. దాసులతో ఏకీభవించిన ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకించాడండి. మార్గాన్ని వెళుతుంటే నిన్ను కడగలనెత్తాడైనా, నువ్వు చెడు చేయడానికి కడగలితే కడగలనెత్తాడైనా, నిన్ను ఎలానోడా మార్గంలో ఎలాగ ఆఫ్ చేయాలి ఆయనకి తెలుసు. మనం ఆఫ్ చేయలేము అండి. ఓ మనిషి వెళ్ళిపోతుంటే మనం ఆఫ్ చేయలేం, ఓ మనిషి వస్తుంటే మనం ఆఫ్ చేయలేం. కానీ దేవునికి తెలుసు ఎక్కడ ఆఫ్ చేయాలో, ఎక్కడ నడిపించాలో, ఎక్కడ దాకా వెళ్ళాలో, ఎక్కడ పడిపోవాలో. దేవునికి స్తోత్రం. మీకు చాలా సార్లు చెప్పాను. ఓ పాస్టర్ గారు స్టేజ్ మీద ఉండి పాటలు పాడుతున్నాడు, యేసుప్రభు పాటలు పాడుతున్నాడు. ఇలాగ మధ్యలోనే ప్రసంగం చేస్తూ ఆగి చిన్న ప్రార్థన, చిన్న పాట పాడుతుంటే అతను హఠాత్తుగా ఏమొచ్చిందో గుడి వచ్చి పోయి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ప్రసంగం పూర్తి కాలేదు ప్రియమైన వాళ్ళరా. మధ్యలోనే ప్రాణం వదిలేస్తాడు. కారణం ఏంటో మనకు తెలియదు, కానీ ఏదేమైనా దైవ చిత్తము నెరవేర్చబడుతుంది, కానీ మనం అనుకున్నాయని ఎప్పుడు కూడా నెరవేర్చబడవు. నేను చెప్తున్నాను, నా అనుభవంలో నేను చెప్తా ఉన్నాను. ప్రభువా నీ చిత్తం మా పట్ల ఏమైతే ఉందో అది జరిగించమని ప్రార్థన చేయాలి తప్ప క్షణికమైన బంధుత్వాలు ఏముందండి. తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చాను, రేపు పొద్దున సత్య ఒంటరిగానే చచ్చిపోతాను. ఈ భార్య అయినా, పిల్లలైనా, సంఘమైనా, సమాజమైనా, చుట్టాలైనా, పట్టాలైనా, బంధువులైనా, స్నేహితులైన వీళ్ళందరూ మధ్యలో వచ్చి మధ్యలో ఉండిపోయేవాళ్ళు తప్ప నాకు కూడా ఎవరు రారు. కనీసం కట్టుకున్న భార్య నీ కోసం అవసరం ప్రాణం పెడతానంటది, కానీ టైం వస్తే భార్య పెడతాది అంటారా? భార్య పెట్టదు, భర్త పెడతాడా? పెట్టడు. ఎవరికి వాళ్ళే. ఏ విధంగా తల్లి గర్భాన్ని ఒంటరిగా భూమి మీద పడ్డామో అదే విధంగా తిరిగి మళ్ళీ ఒంటరిగానే ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి బంధుత్వాలే. ఏది శాశ్వతమైనది కాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. నమ్మతగిన వాడు ఎవడూ లేడని చెప్తూ ఉన్నాడు. నీ గర్భాన్ని పుట్టిన వాడిని నువ్వు నమ్మవద్దు అంటున్నాడు. నీ కవుగిట్లో పడుకున్న దానిని కానీ పడుకున్న వాడిని కూడా నువ్వు నమ్మొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఎన్ని కుటుంబాలు మనం విచ్ఛిన్నమైపోవడం చూడలేదండి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు, ఎలాంటి ఆకృతులు ఇవాళ సమాజంలో జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో ఉండాలి ప్రార్థన. మన జీవితంలో ఏలేవాడు ఉండాలి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలి తప్ప మన మీద ఏలిక చేసేవాడు ఎవరికి మనం అధికారము ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. నా ఏలినవాడా రమ్మునాయన చెప్పమని ప్రార్థన చేయాలి. మన కుటుంబాన్ని ఏలేవాడు ఆయన ఉండాలి. మన కుటుంబాన్ని ఏలేవాడు, మన నడిపించేవాడు, మన పోషించేవాడు, మన స్వస్థపరిచేవాడు ఆయన. కానీ క్షణికమైన బంధుత్వాల కోసం, క్షణికమైన బాంధవ్యాల కోసం, క్షణికమైన స్నేహాల కోసం, తుచ్చమైన ఇంతలో కాపాడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి ఆవిరి వంటి మన ప్రాణాల కోసం మనం ఎప్పుడు కూడా ఏడవకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క పౌలు గారు ప్రయాణం చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. పౌలు సంగతి వీళ్ళెవరు ఏం చేయలేకపోతే ఏదో చిన్న పదం ఉంది కదండి పౌలుకి. సౌలుకి ఏముందమ్మా? చిన్న పదం ఉంది. ఒక అధికారిని ఎవడన్నా ఏమైనా చేయగలరా? చేయలేరు. ఏదో చిన్న పదం ఉందనుకోండి, ఆ పదం ఉన్నవాడిని ఎవడు ఏం చేయలేడు. ఆ పదం ఉన్నంతకాలం పదవేనా శాశ్వతమా? కాదు. ఏదో 5 ఏళ్ళు ఉంటుంది పదవ. సాబీలు జరిగితే 5 ఏళ్ళు ఉంటుంది, అది 3 ఏళ్ళు ఉంటుంది, అంతకంటే ఏమి ఉండదండి. శాశ్వత కాలం మన చేస్తామని గ్యారంటీ లేదు. లోగా మనకే గుండాగిపోయి మధ్యలో పోయాడు అనుకోండి, పదవ 5 ఏళ్ళు ఉండదు కదా అక్కడ.
మళ్ళీ మధ్యంతరం ఎన్నికలు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఎవడి జీవితం ఎవరికి శాశ్వతం కాదు, కానీ బతుకున్నంతకాలం పదవులు ఉన్నా పోయినా మరి మనం ఎప్పుడు కూడా పదవులైనప్పుడు ఎలాంటి దైవికమైన భక్తి కలిగి ఉన్నామో, పదవులైనప్పుడు మరి ఆస్తిపాస్తులు లేనప్పుడు ఎలాంటి దైవికత్వాన్ని కలిగి మనం జీవించామో ప్రభు సన్నిధిలో, అదేవిధంగా ఎన్ని వచ్చినా కానీ మన యొక్క ప్రేమను మాత్రము విడిచిపెట్టుకోకూడదు. కొంతమంది ధనం కలిగేటప్పటికి మనుషులు మారిపోతారు, అంటే ఏదైనా చిన్న పదవి వచ్చేటప్పటికి మనుషులు మారిపోతారండి. నయాంతరం లేదు, నయాంతరం లేదు అన్నట్టుగా విర్రవీగిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఎంతగా హెచ్చించుకుంటావో అంతగా నేను నిన్ను తగ్గింపజేస్తానంటున్నాడు. దేవుడు హెచ్చించుకున్నాడు, తనను తాను హెచ్చించుకున్నాడు, విర్రవీగుతున్నాడు, నాకు ఎదురు లేదనుకున్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పరిసరికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉంటే కడకి వెళ్లకుండా దేవుడు మయాన్నే పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. చదవడం వాక్యాన్ని 3వ వచనం చూడండి. అతను ప్రయాణం చేస్తుండగా మార్గ మధ్యలో ఉండగా అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక గొప్ప ప్రకాశమానమైన వెలుగు అతని చుట్టూ వాలి ఉండగా, ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగు, గొప్ప ప్రకాశమైన వెలుగు అతని మీద పడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని మీద ఒక గొప్ప వెలుగు పడిందండి. పిడిగి పడినప్పుడు చూడండి, పిడిగి పడినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది? వర్షం కురిసినప్పుడు మన నెత్తి మీద పడిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. చూడండి మీకు ఎప్పుడైనా అలాంటి పిడుగులు వస్తూ ఉంటాయి. పిడుగులు వచ్చినప్పుడు మనకి ఎంత అదిరిపోతూ ఉంటాం. ఎంత బలమైన ఇంట్లో ఉన్నా పిడిగి నిజంగా మన నెత్తి మీద పడిపోయినట్టుగా అలాంటి సౌండ్ వస్తుంది. మనం ఎంత బందోబస్తుగా కట్టుకున్న ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా పిడుగు వచ్చేటికి అంత ఆందోళన చెందుతూ ఉంటాం. మనం పిడుగు కంటే ప్రమాదకరమైన పెళ్ళమంట ఏమొచ్చిందంటే ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చిందంటండి. చెప్పు వచ్చిందా అయ్యా? చెప్పు వచ్చిందా? చందపూడి వస్తాను, మధ్యాహ్నం వస్తాను, రేపు వస్తాను వస్తాను చెప్పిందా? చెప్పలేదంటండి. ఎన్నిసార్లు దేవుని వాక్యము గద్దించినా వినని వారికి శాపం కూడా అలాగే హఠాత్తుగా వచ్చి పడిపోతుంటాడు. చెప్పకుండా వచ్చి పడిపోతుంది. చెప్పి రాదు. అందుకనే ఎన్నోసార్లు వాక్యం వింటున్నావులే, ఎన్నోసార్లు ఆయన చెప్తా ఉన్నాడులే, ఎన్నోసార్లు నేను వింటా ఉన్నానులే, నాకు ఏం కాలేదులే అని అనుకుంటే కనుక మనం అనుకోని గడియలో, అనుకోని సమయంలో ఆకాశము నుండి ఎలాగైతే ఒక వెలుగు హఠాత్తుగా వచ్చి వాడి మీద పడిందో, అలాగే శాపం కూడా చెప్పినా వినకపోతే అలాగే హఠాత్తుగా మీదకి వచ్చి పడిన తర్వాత దాన్ని ఎవరు తప్పించలేరండి. శాపం వచ్చిన తర్వాత ఎవరు తప్పించలేరు, కానీ అది రాకుండా కానీ మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సభలో ఆకాశము నుండి గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించినందు వలన అప్పుడు అతడు అది దేవునికి స్తోత్రం. బలమైన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, పదవి ఉన్న వ్యక్తి ఏమైపోయాడంటండి? కుప్పకూలిపోయాడు. ఎక్కడమ్మా? నేల మీద కుప్పకూలిపోయాడు. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించండి. సిల్లిగా తీసుకోవద్దు. ఇది పాఠాలు కాదు, ఈ కట్టుకథలు కాదు, పెట్టకథలు కాదు, వాస్తవాలు జరిగిన పరిశుద్ధ గ్రంథం ఇది. ప్రియమైన వారులారా, దేవునికి విరోధంగా మనమనెత్తిన వ్యక్తి చిన్న పదవి చేతిలో పెట్టిన, చిన్న పదవి ఉంది కదా, ఏదైనా చేయగలను, పాస్టర్ని ఏదైనా చేయగలను, లేకపోతే అవసరం ఇక్కడ సంఘం లేకుండా చేయగలను, అవసరం సంఘాన్ని చెదరగొట్టగలను అనుకుంటే కనుక దేవుడు ఏం చేశాడంట? అకస్మాత్తుగా హఠాత్తుగా ఒక వెలుగు వచ్చి అతనిని కమ్మగా అతని నేల మీద కుప్పకూలిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను హఠాత్తుగా నేల మీద కుప్పకూలిపోతే అతన్ని ఆదరించే కూడా టైం మనిషి కావాలా వద్దా? కావాలి. అంటే మనిషి దేవుడు ఏదైనా చేయవలసి వస్తే ఎక్కడ చేస్తాడంటండి? దిక్కు దివాణాలు లేని చోట చేస్తాడండి. ఏ విధంగా చేయాలో, ఎక్కడ చేయాలో ఆయన చేస్తాడు. అంచేత మనం ఎప్పుడు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దేవుని వాక్యానికి, దేవునికి విరోధంగా మనం ఏది చేయాలని ప్రయత్నం చేసినా అది కడకి జరగనివ్వడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళుతున్నాడు మార్గ మధ్యంలో కుప్పకూలిపోయాడు. ఆ వెలుగు తన కళ్ళని కొట్టగానే, వెలుగు తన ముఖాన్ని కొట్టగానే అతను ఏమైపోయాడంట? కుప్పకూలిపోయాడు. నేల కొరిగిపోయాడండి. నేల కొరిగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం ఎర్రమిగితే దేవుడు ఆయన ఏమైనా చేయగలడు. ఒకవేళ మనం ఎర్రమిగితే కనుక పదవులను బట్టో, బంగారాన్ని బట్టో, వెండిని బట్టో, డబ్బుని బట్టో మనం ఎర్రమిగితే ఆయన మనం ఎంతగా హెచ్చించబడతామో అంతగా ఆయన కుప్పకూల్చగలడు. కుప్పకూల్చబడిన వ్యక్తులను పైకి లేవనెత్తగలడు. పెంట కుప్పలలో ఉన్న వారికి పైని లేవనెత్తుతాడు. పైకి విర్రమిగుతున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ తీసుకొచ్చి
పెంట గొప్పల మీద పాడేయగలండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ సౌలు దేవునికి విరోధంగా మడమనెత్తి, దేవుని పరిచర్యకి విరోధంగా మడమనెత్తి, దేవుని సేవకులకు విరోధంగా మడమనెత్తి గొప్ప కూలిపోయాడు మార్గ మధ్యంలో. దేవుడు అతను ముత్తాడు. దేవుడు ముత్తేదాకా మనం ఉండకూడదు. దేవుని శాపం మన మీదకి వచ్చేటట్లుగా మనం ఉండకూడదు. ఎప్పుడు వస్తుందో, ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు వచ్చినా గుండెపోటు ఎప్పుడు వస్తుందండి? చెప్పు, వస్తుందమ్మా? ఎప్పుడు వస్తుంది అమ్మా? గుండెపోటు ఎప్పుడు వస్తుంది మనిషికి? చెప్తుందా? ఫలానా రోజు గుండెపోటు వస్తుంది ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం కదండి. అలాగే ఏమైందంటే పట్టుకమ్మ తినేలాగా హఠాత్తుగా వచ్చి పడిపోయిందంట. ఏమొచ్చింది? హఠాత్తుగా అతని మీదకి ఒక వెలుగు వచ్చి పడిపోతే వెలుగుని నేల మీద కొప్ప చేత ఎందుకు నన్ను హింస పెడతా ఉన్నావు? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? చదవండి మాట అమ్మా. సౌలా సౌలా, నీవేళ నువ్వు నన్ను హింసిస్తా ఉన్నావు? దేవుని హింసించాడా? సేవకుని హింసించాడా? దేవుని సంఘాన్ని హింసించాడా? దేవుని హింసించాడా? దేవుని సంఘాన్ని హింసించినా, దేవుని సేవకుని హింసించినా, దేవుని సంఘానికైనా, దేవుని పిల్లలకైనా, దేవుని పరిచర్యకైనా వ్యతిరేకంగా నిలిస్తే కనుక దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టిన దానితో సమానుడు అన్నాడు. అంటే నిన్నెవరైనా ఏదన్నట్టు ఎవరినన్నట్టు? యేసయ్యను అన్నట్టు. నన్ను ఎవరైనా ఏమంటే ఎవరినన్నట్టు? యేసయ్యను అన్నట్టు. ప్రభువా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, సౌలా సౌలా నన్ను నీవు ఎలాగో హింసిస్తా ఉన్నావు అని చెప్పి దేవుడు ఎవరిని అడిగాడమ్మా? సౌలుని అడుగుతా ఉన్నాడు. నేల మీద కొప్పకూలిపోయిన సౌలుని అడుగుతా ఉన్నాడు. సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు దేవుడి కంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు అంటే కిట్టన వ్యక్తి, దేవుని మందిరానికి వెళ్ళిన కిట్టన వ్యక్తి, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళన్నా కిట్టన వ్యక్తి, దేవుని ఆరాధిస్తున్నారంటే ఈ మార్గాన్ని వెళ్ళిన వాళ్ళంటే అతనికి ఒళ్ళు పటపట కోరికేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏం చేయడు? గొప్ప కూల్చేశాడు. గొప్ప కూల్చేసిన తర్వాత ఇప్పుడు అతనితో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎలాగూ నా పిల్లల్ని హింసించావన్నాడా? నా సేవకుని హింసించావన్నాడా? నా సంఘాన్ని హింసించావన్నాడా? లేదు, అలాంటివి ఏమన్నది. కానీ ఆయన అంటూ ఉన్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలాగూ హింసించుతున్నావు అని తనతో ఒక స్వరము మాట్లాడటం విన్నాడంటే అండి. దేవుడు అంటే ఇష్టత లేనివాడు, దేవుడు అంటే అసహ్యపడేవాడు, దేవుడు అంటే కిట్టని వాడితో దేవుడు ఏం చేశాడంట? మాట్లాడాడంట. ఎవరితో మాట్లాడాడు దేవుడు? అప్పుడు దాకా ప్రార్థన చేసిన వాళ్ళతో మాట్లాడా? అప్పుడు దాకా వాక్యం విన్న వాళ్ళతో మాట్లాడా? లేదా, సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు ఎటువంటి వాడంట? దేవునికి వ్యతిరేకమైన వాడు. ఎవరితో మాట్లాడినా సౌలు నమ్మడు కనుక, ఎవరితో మాట్లాడి కౌరు పంపించినా సౌలు నమ్మడు కనుక సౌలుతో డైరెక్ట్గా దేవుడే నేలకి కొప్పకు కూల్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవు నన్ను అలాగూ హింసిస్తున్నావు అంటే ఇప్పుడు సౌలు అంటున్నాడు. చూడండి ఏమన్నాడు? ప్రభువా నీవెవడవని అతనిని అడగగా ఆయన నీవు హింసించుతున్నావే యేసుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రభువా నీవు ఎవడవని అడుగుతున్నాడు. ఎక్కడుండి? నేల మీద కొప్ప కూలిపోయిలో వాడు ఖండకావరం తగ్గలేదండి. నేల మీద కొప్ప కూలిపోయి తన ఖండకావరం తెలియకుండా, ఖండకావరం తగ్గకుండా ప్రభువా నువ్వు ఎవడవు అని అడుగుతున్నాడు. ప్రభువా నువ్వు ఎవడవు అని గౌరవిస్తున్నాడు దేవుణ్ణి. దేవుని గౌరవించాడా? దేవుని ఏం చేస్తున్నాడంట? కించపరుస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. దేవుని కించపరితే అవమానపరుతున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? చూసి చూడనట్టుగా ఊరుకుంటాడా? మనుషుడు ఆయన, సామాన్యమైన మనిషి, మనకులాంటి స్వభావం కలిగిన వాడు ఆయన, ఒక దైవత్వం కలిగిన వాడు. భూమిని ఆకాశములను కలగజేసినటువంటి ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నేలకి ఒరిగిపోయినా కానీ ఎప్పుడైతే అతనిలో ఉన్న గర్వం తగ్గలేదు. దేని బట్టి గర్విస్తూ ఉన్నాడు అతను? దేని బట్టి? అతనికి ఉన్నటువంటి పౌరుషత్వాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి ఒక చిన్న పదవిని బట్టి, అతనికి ఉన్న కొద్దిపాటి ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఎవడి మీద అతిశయిస్తున్నాడంట?
దేవుని మీద చేస్తూ ఉన్నాడు. పౌలు సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా అంటే నువ్వెవడవని అడిగాడు. అర్థమైందండి? ప్రభువుని గౌరవించవలసినటువంటి వ్యక్తి ప్రభుని నువ్వెవడవు అని అడుగుతున్నాడు. ఏముందని అతనికి అధికార బలం ఉన్నదని, అధికార బలాన్ని చేతిలో ఉంది కదా అని చెప్పి నువ్వెవడవు అని అడుగుతున్నాడు. నువ్వు ఎవడవు అని అడుగుతున్నాడు. అనేకులు ప్రభుకి దండం పెడతావంటే ప్రభుని నువ్వెవడవు అని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తా ఉన్నాడు దేవుణ్ణి. ప్రియమైన వారులారా, ఈరోజు మనము సౌలు వలె ప్రశ్నించేవారుగా ఉంటున్నామా లేక ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రశ్నించే వ్యక్తిగా ఉంటే కనుక చాలా ప్రమాదం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ప్రభుని ప్రశ్నించడానికి అంత శక్తి కలిగిన వాళ్ళని కాదు మనం. ఆయన నీకు అయినా నాకైనా ఎవరికైనా ఐశ్వర్యం ఇచ్చాడంటే, ఆస్తిపాస్తులు ఇచ్చాడంటే నువ్వు సమృద్ధిగా నువ్వు నీ పిల్లలకి శుభ్రంగా తిని హాయిగా సంతోషంగా ఉండాలని ఇచ్చాడు. కానీ ఉన్నదాంతో నువ్వు ఎర్రవేగుతావని, దేవుని మందిరానికి దూరం అయిపోతావని, దేవుని పరిచయకి దూరం అయిపోతావని, దేవునికి పరిచయకి విరోధంగా మాట్లాడతావని నీకు ఐశ్వర్యం ఇవ్వలేదు దేవుడు. దేనికోసం ఇచ్చాడండి? నువ్వు సమృద్ధిగా తిని సంతోషంగా సమృద్ధిగా ఉంటూ దేవుడిని ఆరాధించాలని దేవుడు ఇచ్చాడు. నీకైనా నాకైనా మనకి ఇచ్చింది దేనికోసం ఇచ్చాడండి? సమృద్ధిగా తిని దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చాడు. కానీ సమృద్ధిగా అన్ని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడం మానేసి నువ్వెవడవని అడుగుతున్నాడు. ఇలాంటి మనసు కనుక చాలామంది కలిగిన వారుగా ఉంటారు. ప్రియమైన వారులారా, ఇల్లు లేనప్పుడు కేడ్చి ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? పొలం పుట్టలు లేనప్పుడు ఇల్లు కన్నీటితో ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? ఏమిలాగా ఇబ్బందులు కూడా పూట తింటే పూట లేనటువంటి పరిస్థితులు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. ఉపవాస ప్రార్థనలో దేవుడు ఈ రోజున అందిస్తే మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరానికి దూరంగా ఉండడం క్షేమము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సౌలు ప్రయాణం ఒక చెడ్డ ఆలోచనతో ప్రయాణం అయ్యాడు. కానీ దేవుడు ఆ ప్రయాణాన్ని సాగనవ్వలేదు. మార్గంలోనే మొత్తగా అతను కుప్పకూలిపోయాడు. రెండోది, అప్పుడైనా తగ్గించుకోవాల్సిన వాడు తగ్గించుకోవడం మానేసి నువ్వెవడవని గర్వపు మాటలు ప్రభు దగ్గర మాట్లాడాడు. తర్వాత మాట ఏంటి చూద్దాం. తర్వాత ఏంటమ్మా చూడండి. లేదు అప్పుడు కాదు, చూడండి 9వ అధ్యాయంలో వచ్చును. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచి చుట్టూ తిరిగి చూసినా కానీ అతనికి ఏమీ చూడలేకపోయినాడు. దానికి అర్థం ఏంటి? ఏం చూడలేకపోయాడు దానికి అర్థం ఏంటి? చూపు పోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుడు మొత్తిగా అతను అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చి అతని మీద చుట్టూ ప్రకాశించగా ఆ వెలుగుకి అతని కనిగుడ్డు పాప ఏమైపోయిందంటండి? చూడలేని పరిస్థితి, అంధత్వాన్ని కలిగించిందండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ పట్టుకున్నాడంట? ఎక్కడ పట్టుకోవాలంట? సరిగ్గా కన్నులు 2 కన్నులు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. పడిపోయినప్పుడు ప్రభు నన్ను క్షమించమన్నాడా? లేదు. ఏమన్నాడు? నువ్వెవడు అని చెప్పి అతను మదం ఎక్కినటువంటి అధికారం ఉన్నటువంటి అధికారిగా మాట్లాడాడు. కనుక దేవుడు ఏమనుకున్నాడంటే ఇతనిలో ఉన్నటువంటి అహం ఇంకా తగ్గలేదు. ఈయన అహం తగ్గించాలంటే వీడికి 2 నేత్రాలు కనబడకూడదు అనుకున్నాడు దేవుడు. అంతే. మార్గంలో కుప్పకూలిపోయాడు. కానీ పైకి లేచి చుట్టూరుగా చూస్తే ఏమీ కనపడలేదండి. అంధత్వం అయిపోయింది. దేవుడు మొత్తాడు. దేవుని జోలికి వస్తే దేవుడు అలాంటి పరిస్థితులు చేసి వస్తే దాన్ని మళ్ళీ ఎవరు కూడా బాగు చేసేవారు ఉండరండి. అందుకే దేవునితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి తెలియదండి ఇది. దేవుడు చంటి పిల్లడితో ఆడుకున్నట్టుగా ఆడుతూ ఉంటారు. దేవుడితో తీర్మానం సరిగ్గా ఉండాలి, మురుక్కుబడి సరిగ్గా ఉండాలి. నువ్వు ఏదైనా నోట్లో బయటకు మాట వచ్చిందని మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. అలాంటి ఏదైనా కానీ తప్పిపోతే కనుక అంతకు 400 పనిష్మెంట్ కూడా ఉంటుందండి. మనం దాని మీద రాకుండా మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అనాలోచనగా మాట్లాడవద్దని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా రాయబడి ఉంది. అవునా కదా? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎవరు చెబుతున్నాడు? దేవుని సన్నిధికి వెళ్ళే దేవుని పిల్లలమైన మనము మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటండి. మనం ఏదో అల్లటప్పగా లోకంలో ఎవరితోనో లోకస్తులతో మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. సహవాసాలు ఏదైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సేవకునితో మాట్లాడినప్పుడు, దేవునితో ప్రార్థన చేసినప్పుడు, సహవాసంతో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు చాలా భయభక్తులు కలిగి జాగ్రత్తగా చూసుకోవాలంటండి.
మన ఆలోచనకు వస్తే ఇలాంటి ప్రమాదాలు ఎదురు రావచ్చు. ప్రమాదం వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. అందుచేత అంధత్వాన్ని దేవుడు కలగజేయగా పైకి లేచి చూసినప్పుడు అతనికి ఏమియూ చూడలేకపోయాడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతనికి ఏం కావాలి? ఇప్పుడు చూపు కావాలి. పైకి లేచినోడికి ఏమీ కనపడలేదు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. అయ్యో అధికార బలం ఉన్నదని విర్రవీగిపోయాను. ఏమండి, అధికార బలం ఉన్నదని, నాకు ఐశ్వర్యం ఉన్నదని, నాకు సమస్తం కలిగి ఉన్నవాడినని, నాకంటే ఇంక ఎదురు లేదని చెప్పి నేను ఎంతో విర్రవీగాను. నా విర్రవీగుడుతనానికి దేవుని ద్వారా నాకు ఏమొచ్చిందంట? 2 కళ్ళు కనపడనటువంటి పరిశమంటి దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఇప్పుడు నేల మీద పైకి లేచి ఏడుస్తున్నాడు. ఖండకావరంతో మాట్లాడిన వ్యక్తి, నువ్వెవడు అన్న వ్యక్తి ఇప్పుడు అనాథలోచనగా ఉండక ఉపవాసం ఉన్నాడండి, కన్నీరు కారుస్తున్నాడండి, అంగలారుస్తున్నాడండి, ఏడుస్తున్నాడండి. ఇప్పుడు అతనికి ఎవరు కావాలి? ఇప్పుడు ఇతను మళ్ళీ బాగుపడాలంటే సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఎవడొకడు పక్కన 2-3 ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళగలడా? కన్నులు ఉన్నని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చాడా? రాలేదు. వచ్చాడా దేవుడి దగ్గరికి? రాలేదు. ఇప్పుడు 2 కళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అతనికి ఏం కావాలి? ఇప్పుడు తీసుకెళ్ళే సహాయం కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు కాళ్ళు ఉన్నంత వరకు నడువలేదు నీ సన్నిధికి, నాకు కాళ్ళు ఉన్నంత వరకు. చూసారా, కాళ్ళు అన్న చెప్పి వెళ్ళకపోయాడు. ఇప్పుడు కాళ్ళు బయట పడిపోయాడు. మంచం మీద ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్దాం అనుకుంటాడు, కానీ వాడికి ఏం లేదు. కాళ్ళు మందిరానికి వెళ్దాం అనుకున్నాడు, ఏం లేదు, చూపు లేదు. అయితే దేవుడు అంటున్నాడు, పరిశ్రమ ఇచ్చాడు. దేవుడు ఏమని ఇచ్చాడు? అంధత్వాన్ని కలగజేశాడని మార్గంలో అంధుడైపోయాడు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేని పరిస్థితి వచ్చేసింది ఇక్కడ. అయితే దేవుడు అంటున్నాడు, చూడండి ఇక్కడ 9:9 చూద్దాం. ఏం చేశాడు అప్పుడు? కళ్ళు చూపు లేకపోతే, కంటి చూపు లేకపోతే ఏం చేశాడు అక్కడ? చదవండి. అతడు 3 దినాలు. ఎన్ని దినాలమ్మా? అందరూ చెప్పాలి. ఎన్ని దినాలు? అతడు 3 దినాలు కంటి చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. చూసారండి, 3 దినాలు ఏమి లేదంట. 3 దినాలు అన్నం తినడం మానేసి ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ప్రార్థన చేశాడంటండి. అన్నీ ఉన్నప్పుడు చేశాడా? నేను అంటాను, మీరు ఏలకొలంగా తీసుకుంటారు. అన్నీ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తామా? బాధ ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం కదండి. ఆ బాధలు వచ్చిందాక మనం చూడకూడదు కదండి. ఇప్పుడు ఈ బాధలు వచ్చిందాక అలాగే కూర్చున్నాడు చిటపరాయిలాగా. ఇప్పుడు బాధ వచ్చి పడిపోయింది మీదకి. ఇప్పుడు ఏం చేస్తాడమ్మా? చదవండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాధ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? 9:9 అతడు 3 దినములు చూపు లేదు. ఎన్ని దినాలు లేదు? 3 దినాలు చూపు లేదండి అతనికి. విచ్చలవిడిగా తిరిగాడు. రాత్రి వాడు లేడు అనుకున్నాడు. 3 దినాలు చూపు లేకుండా, అన్నపానములేమి పుచ్చుకోకుండా, అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా గట్టిగా ఉపవాసం చేశాడు. ఎప్పుడు చేశాడు అమ్మా? బాధ తలమించిపోయినప్పుడు చేశాడు ఉపవాస ప్రార్థన. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఉపవాస ప్రార్థన చేసే నీవు, ఒకప్పుడు ఉపవాస ప్రార్థన చేసే నీవు, దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత ఈ రోజున ఉపవాస ప్రార్థన మానేసావంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉపవాస ప్రార్థన నీ చేత ఎలా చేయించాలో, నా చేత ఎలా చేయించాలో ఆయనకి తెలుసు. నువ్వు నేను ఏమి తారతమ్యం లేదు అక్కడ. నీ చేత ఉపవాసం ఎలా ఉంచాలో ఆయనకి తెలుసు. నువ్వు ఉపవాసం ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో ఆయనకి తెలుసు. అంచేతే అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉండవలసింది ఏమి లేదు. కంటి చూపు లేదు. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదమ్మా? కంటి చూపు లేదన్నా పోయింది. అంధత్వంతో నింపబడ్డాడు. బయటికి వెళ్దామంటే సాయం కావాలి, లోపలికి వద్దామంటే సాయం కావాలి, ఏమైనా తినాలంటే సాయం కావాలి. ఇప్పుడు ఒకడు లెక్క లేకుండా బతికినటువంటి వాడికి ఇప్పుడు ఏ సహాయం లేకుండా అడుగు కూడా బయటికి వెయ్యలేని స్థితి దేవుడు అతను కలగజేశాడు. అవసరం అంటారా అంతవరకు తెచ్చుకోవడం? అంతవరకు అవసరమో తెచ్చుకోవడం? అయితే అతను 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవమ్మా. దైవజనుడి ద్వారా ప్రార్థన చేశాడండి. 3 దినాలు ఉపవాసం ఉన్నాడండి.
అయితే చూడండి, దైవజనుడి దగ్గర తీసుకెళ్లారు వీళ్ళు. ఎక్కడ తీసుకెళ్లారు? దైవజనుడి దగ్గర తీసుకెళ్లారు. నువ్వు దేని ద్వారా నీ చూపు పోయిందో అక్కడికే వెళ్ళాలి. నువ్వు ఎక్కడ పాడేసుకున్నావు అక్కడ ఎత్తుకుంటే దొరుకుద్ది, కానీ ఎక్కడ ఆడేసి ఇంటికి వెళ్ళాక ఎత్తుకుంటే దొరుకుద్దా? మాట్లాడరా. నువ్వు ఎక్కడ పాడేసుకున్నావో అక్కడే వెతకాలి. ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావో అక్కడే సరి చేసుకోవాలి. కానీ నువ్వు ఎక్కడ పాడేసి ఎక్కడో నదితే నీకు మాత్రం దొరికే పరిస్థితి ఉండదా? చూపు పోవడానికి కారణం ఎక్కడో జరిగింది. అది అలా జరగడానికి గల కారణం ఏంటో దాన్ని గమనించి అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంట? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు చేయట్టుకుని తీసుకెళ్ళాలి. ఈ రోజుని ఎంతోమంది కళ్ళుండి కూడా, కంటి చూపు కనబడుతుండి కూడా ఆత్మీయ అందులుగా అనేకులు దేవుని మందిరానికి రాలేకపోతున్నారంటే నువ్వు ఎవరినైనా తీసుకురాగలుగుతున్నావా? నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడిన నీవు ఆత్మీయ అంధత్వంతో ఉన్నటువంటి అనేకులు లోకంలో జీవిస్తూ ఉంటే అటువంటి వాళ్ళని చెయ్యి పట్టుకుని తీసుకురావాల్సిన బాధ్యత దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కడే వెళ్ళాడా? ఎవరినైనా తీసుకెళ్ళాడా? అమ్మా ఒక్కడే వెళ్ళాడా? ఎవరైనా తీసుకెళ్ళారా? అది దమస్కులో అననీయ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనం మందు అననీయ అతనని పిలవగా, ప్రభువా ఇదిగో నేనున్నాను ప్రభువా, నువ్వేం సెలవెత్తావు ఈ ప్రభు అని అడుగుతున్నాడు దైవజనుడు. అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్నని అనబడినటువంటి వీధికి వెళ్ళి యోధాను వాడి ఇంట తార్సివాడైన సౌలు అనే ఒకడు వ్యక్తితో ఉన్నాడు, వాడి గురించి నువ్వు ఆలోచించి ప్రార్థన చేయి. వాడి గురించి నాకు ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరు చేయాలండి ప్రార్థన? ఎవరు చేయాలి? సౌలు గురించి అననీయ అనే వ్యక్తి ప్రార్థన చేయాలి. ఎవరతను? దైవజనుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడి దగ్గర నువ్వు తీసుకొచ్చిన వ్యక్తికి నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. అసలు నువ్వు తీసుకొస్తున్నావు ఎవరినన్నాను? నువ్వే వస్తావో లేదో తెలియదు, గ్యారంటీ లేదు. నువ్వు మందిరానికి వస్తావో లేదో తెలియదు, నీకే గ్యారంటీ లేదు. నువ్వు ఇంకొకరిని ఎలా తీసుకొస్తావు? విన్నారా లేదా? అవునే కాదంటారా? మనమే గ్యారంటీగా రావట్లా. శుక్రవారం ఉపవాస ప్రార్థన లేదు, ఆదివారం ఆరాధన లేదు, ఏదో 2 వారాలుగా 3 వారాలుగా ఒకసారి వచ్చి వెళ్తాం, లేకపోతే లేదు కదంటారా? అవునంటారా? అవును కదండి. మరి మనమే కరెక్ట్గా వెళ్ళకపోతే ఇంకెవరు మనం తీసుకొస్తాం? అంచేత మనం గట్టిగా ఉంటే బలహీన వాళ్ళని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంచేత మనం బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే దైవజనుడి దగ్గరికి కొంతమంది వ్యక్తులు చేయి పట్టుకుని అంధుడని తీసుకొచ్చారు. ఈ రోజుని నీటి పక్కన లేరా అందులు? కళ్ళుండి కూడా చూడలేనటువంటి వాళ్ళు లేరండి ఈ రోజుని? ఆత్మీయ అందులు లేరా? సత్యాన్ని గ్రహించలేనటువంటి, నిజ దేవుడు అనేటువంటి యేసయ్యని గ్రహించలేనటువంటి వాళ్ళు ఎంతమంది ఈనాడు ఉన్నారండి దేవునికి దూరంగాను. అలాంటి వాళ్ళకి ఎవరు మార్గదర్శిగా ఉండాలంటే దేవుని మందిరానికి వస్తున్న నువ్వే రాని వ్యక్తిని చేయబట్టుకుని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. అవునా కాదంటారా? వాక్యానుసారంగా నేను చెబుతున్నాను తప్ప మామూలుగా కాదు. రక్షించబడిన నీవు రక్షణ లేని వ్యక్తిని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాలస్తున్న వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. 3 దినాలు ఏమి లేదంటండి, అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. కంటి చూపు కోసం ప్రార్థన చేశాడు. దైవజనుడి దగ్గర తీసుకెళ్ళాడు. దైవజనుడు ప్రార్థన చేయగా ఏం జరిగింది ఇక్కడ చూద్దాం. 9:18, 9:17. అననీయ ఆయట ప్రవేశించి, చూడండి అమ్మ నిద్రపోకండి, అతని మీద ఏముంచాడు? చేతులు ఉంచాడా కాళ్ళు ఉంచాడా? మాట్లాడట్లేదు అందరూ. చేతులు ఉంచాడా కాళ్ళు ఇచ్చాడా? అతని మీద వీళ్ళు ఎక్కడ తీసుకెళ్లారంట? దైవజనుడి దగ్గర తీసుకెళ్తే దైవజనుడు ఏం చేశాడంటే ఆ సౌలు మీద ఏముంచాడు? చేతులు ఉంచట ద్వారా, చేతులు ఉంచడం అంటే ఏంటి? ప్రార్థన చేశాడు. అందుకే సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకెళ్ళాలి. ఏ సేవకుడు? పిలువబడిన సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు, నీ కోసము నీ క్షేమాన్ని కోరిక కన్నీరు విడిచి ప్రార్థన చేసే సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంట? చెయ్యేసుకుని ప్రార్థన చేయించుకోవాలి. అక్కడ ఏం చేశాడు? చెయ్య వేసి ప్రార్థన చేశాడు.
ఇంకో చోట బైబిల్లో మాట ఉంది, దెయ్యం పట్టుకున్న వాడికి ఏంటండి, దెయ్యం వదిలిందామని చెప్పి ఓ సేవకుడు అంటాడు. ఎవడంటే పిలువబడిన వాడు కాదు, అభిషేకించబడిన వాడు కాదు, పొట్టకూటు కోసం సేవలోకి వచ్చిన ఒక సేవకుడు చేతులు చేసి సాపి ప్రార్థన చేశాడంటే ఎవరికి చేశాడు? దెయ్యం పట్టుకున్న వ్యక్తికి. అయితే ఆడేం చేశాడంటే దెయ్యం పట్టుకున్న వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యము ఎప్పుడైతే చెయ్యేసి ప్రార్థన చేశాడో ప్రార్థన చేసిన వాళ్ళకి వచ్చిందంటాడు. ఎవరిలోంచి? అప్పటి వరకు దెయ్యం పట్టుకున్న వాళ్ళలో ఉన్నటువంటి దెయ్యం పాస్టర్ గారు ఎప్పుడైతే అభిషేకం లేకుండా పిలుపు లేకుండా నెత్తి మీద చేసి ప్రార్థన చేశాడో, పౌలు గారు లేకపోతే ఇంకో పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు కదా, గాబ్రియల్ గారు ప్రార్థన చేస్తున్నారు కదా, ఆయనతో పాటు నేను సమానుని కదా, ఆయనతో పాటు నేను సమానురాలని కదా, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడని చెప్పి ఏం చేశాడంట? నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తుందంటే ఆ దెయ్యం పట్టుకున్న మనిషిలోంచి వచ్చిన దెయ్యం ఈ ప్రార్థన చేసిన వాళ్ళకి వెళ్ళిందంట. లోపలికి వచ్చి చేస్తూ ఉంటాయి. అంతే దేవుడు అన్నాడు శిలువ మీద, ప్రభువా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మాట్లాడరామండే, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఎందుకు తెలీదు అమ్మా, ఎందుకు తెలీదు? లోపల ఇంకో దెయ్యం ఉందనుకో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తేలదనమాట. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఎవరిగా చెప్పాలంటే ముగించేస్తాను నేను. లోపల ఇంకోటి దెయ్యం ఉంది కాబట్టి ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించమన్నాడు. ఎంచేత దెయ్యం పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంచేత అనాలోచనగా పనిచేసిన వాళ్ళు దురాత్మ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే చేయకుండా పనులు కొన్ని చేయంతా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇది సాతాను కూడా యేసుప్రభు అన్నాడు, పేతురులో కూడా వెళ్ళిపోయింది సైతాన్. ఒకసారి వెళ్ళిపోయిందా? పేతురు యేసుప్రభు గారు అన్నాడు, ఎవడైనా నిన్ను విడిచిపెట్టినా విడిచిపెట్టవచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టినా, నీ కోసం మాత్రం ప్రాణం ఇస్తానంటే ఈ రాత్రి మమ్మారు నువ్వు నన్ను ఎరగనన్న తర్వాతే కోడికి వస్తుంది అన్నాడు. బాగా గుర్తుందా మీకు ఈ వాక్యము? ఎన్నిసార్లు? ముమ్మారు కోడి కూసింది, ఆ కోడి వస్తుంది. ఎప్పుడు? ముమ్మారు నన్ను ఎరగనన్న తర్వాతే కోడికి వస్తుంది అన్నాడు. అన్నాడా? 3 సార్లు. ఓ చిన్నది అడిగింది, నువ్వు ఆ వంచకుడితో ఉన్నవాడు కదంటే ఆయన ఎవరో నేను తెలీదు అన్న. 3 సార్లు బొంకిన తర్వాత కోడి కూసింది. భూమి ఆకాశములు గతించవచ్చునేమో కానీ యేసయ్య నోటి నుండి వచ్చిన మాట ఒక్క సున్నా అయినా పొలైనా పొలిగిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, సేవకుడి దగ్గరికి వచ్చే ఆ అభిషేకించబడిన సేవకుడు కావాలి కానీ సేవకుడితో ఎవరు సమానులు కారు. సేవకుడు అంటే శరవేషం అండి, సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఎవడని ఇస్తే తింటావో లేకపోతే పస్తులు అంటాడు సేవకుడు అన్నవాడు. అంతే తప్ప నువ్వు కష్టపడి పని చేస్తే ఇవాళ పొద్దున్న వెళ్ళి సరదా పని చేసావు అనుకోండి, 800 కూలి 500 ఇస్తే నువ్వు ఇచ్చుకుంటావా అమ్మా? ఇచ్చుకోవు. 800 కూలి ఇస్తాడు, 500కి ఇస్తానండి, 300 ఆడుతాడు, బాబు ఇస్తాడని అడుగుతాను. ఖచ్చితంగా నువ్వు చేసిన మనకి నిక్కర్సుగా డబ్బులు అడుగుతావు. సేవకుడు ఏనాడని నిన్ను అడిగాడా? నీ విత్తే పట్టుకెళ్ళాడు, లేదో లేదు. నువ్వు అన్నం పెడితే తిన్నాడు, లేకపోతే లేదు. ఏమండి? సేవకుడు వేరు పెడితే తిన్నాడు, లేకపోతే లేదు. నీ క్షేమాన్ని కోరి ప్రార్థన చేసే సేవకుడు. కానీ నువ్వు అలా చేయవు కదా, నువ్వు ఏ పని చేసినా కరెక్ట్గా డబ్బులు తీసుకుంటావు. నువ్వు చేసిన పనికి మాత్రం డబ్బులు తీసుకుంటావు. 1 రూపాయి తక్కువ ఊరికి అవసరం గొడవకి వెళ్ళిపోతావు. కానీ మా సంగతి మరి నువ్వు నాతో సమానం ఎలాగవుతావు? నువ్వు అప్పుడు అవుతావా? నువ్వు నాతో సమానం ఎప్పటికి కాలం, మేము నీతో సమానం ఎప్పటికి కాలం. సేవకుడే, విశ్వాసే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని మీద ప్రత్యేక ఒక అభిషేకం ఉంటుంది. అంతే సేవకుడికి యొక్క ధైర్యం ఏంటంటే ఆయన నాకు తోడై ఉన్నాడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 41:3 ఒకసారి చూద్దామండి. చూడండి, యెషయా గ్రంథం 43:1. త్వరగా ముగించేస్తాను, మీరు ఇవాళ లేటుగా వచ్చారు. యాకోబు, అమ్మా జాగ్రత్తగానండి. యాకోబు నిన్ను సృజించిన వాడు కాదు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు. నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు. ఎలాగా? నేడు నిన్ను విమోచించి ఉన్నాను అంటే నిన్ను నేను విడిపించుకొని ఉన్నాను. భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని పిలిచారంట? పేరు పెట్టి. ఎవరిని పెట్టి పేరు పెట్టి పిలిచారు? ఎవరిని? యాకోబుని పేరు పెట్టి పిలిచిన వాడు దేవుడు. అర్థమైందండి? యాకోబుని పిలిచాడు కానీ యాకోబు భార్యనో యాకోబు పిల్లల్లో ఇంటి పక్కల్లో ఇంటి ఎదురుకున్న వాళ్ళు పిలవలేదు.
యాకోబు అనగా దేవుని సేవకుడు. యాకోబు, నిన్ను విమోచించుకున్నవాడిని నేను, నిన్ను పిలుచుకున్నవాడిని నేను, నువ్వు దేనికి భయపడవద్దు అన్నాడు. దేవుని యొక్క మాటే జీవపు ఓట దైవ సేవకుడికి. అదే అదే అందుకే అంటాను నేను, 12 మంది సంతానం ఉంటే 11 మందికి ఆస్తిని పంచిచ్చాడు, 12వ సంతానానికి ఆస్తిని ఇవ్వలేదు. కానీ అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంట, నా తండ్రి నాకు అన్యాయం చేశాడు అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, మీకు 11 మందికి 11 ఎకరాల పొలం ఇచ్చాను కాబట్టి 11 ఎకరాల్లో ఉన్నటువంటి మగతా పట్టుకొచ్చి నాకు ఇవ్వండి అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఈ 11 ఎకరాల మీద వచ్చినటువంటి మగత అంతా ఎవరికి ఇచ్చాడు? లేవీలైనటువంటి ఆయన సేవకులైనటువంటి ఆ 12వ భాగం ఎవరెవరు ఉన్నారు చూసారండి, వాళ్ళకి ఇచ్చాడు అనమాట. ఎందుకని? నువ్వు నా సొత్తు, నేను పిలుచుకున్నాను కనుక నాదంతా నీది. అది దేవునికి స్తోత్రం. అంచేత ఇక్కడ సేవకుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందమ్మ ఇక్కడ చూడే 9:17 త్వరగా ముగింతాను. ఇంకా ఈ వాడు ముగించవలసిన టైం ఇది. నీవు అపోస్తలుల కార్యం 9:17 అతని మీద చేతులుంచి, సౌలా ఏమన్నాడమ్మా? సౌలా సహోదరుడా. సౌలేమన్నాడు? నువ్వెవడవు ప్రభు అని అడిగాడు. అవునా? అగౌరపరిచి దేవుడు మాట్లాడితే దేవుని సేవకుడు ఏమంటాడమ్మా? సౌలా సహోదరుడా, నీవు చదువు, నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామమున నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దృష్టి పొందడానికి, నీవు చూపు పొందడానికి, నువ్వు మార్పు చెందడానికి, పరిశుద్ధాత్మ నీ మీదకి రావడానికి నా తండ్రి అయినటువంటి దేవుడు మార్గంలో నీతో మాట్లాడాడు చూసావా? ఆయన నీ దగ్గరికి నన్ను పంపించాడు. ఆ నామములోనప్పుడు నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను. సౌలా సహోదరుడా, చేతుల నుంచి నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయగా ఏం జరిగిందంటండి, దావీదు ప్రార్థన చేయగా చదువు. అప్పుడే అమ్మా మీరు అటు ఇటు దిక్కుతో మీకు అర్థమవుతుంది వాక్యం. లాస్ట్ క్లైమాక్స్లో ఉన్నాం. అతను చేతుల నుంచి ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించిన దేవుడు మొట్టమొదట పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. ఇక్కడ రాయబడి ఉంది కదా మాట, ప్రార్థన ఎత్తి మీద చేయగానే ఏమొచ్చింది? అతని మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు చెయ్యి ఉంచి ప్రార్థన చేయగా మొట్టమొదట పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి వెంటనే అతని మీదకి ఏమొచ్చిందమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, అతనిలోనికి వచ్చాడు, అతని మీదకి వచ్చాడు. అతనిలో ఉన్న కల్మాసము, అతనిలో ఉన్న కుట్ర, అతనిలో ఉన్నటువంటి బలహీనత, అతనిలో ఉన్న సమస్త కీడును కూడా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో ఏం చేశాడమ్మా? కాల్చివేశాడు. తక్షణమే కాల్చివేశాడు. కాల్చేసి చూడండి, అప్పుడే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అతను హృదయాన్ని, అతని శరీరాన్ని, అతని అంతరంగాన్ని దహించి వేశాడో, చెడంతా తీసివేశాడో, వెంటనే అతనిలో ఉన్నటువంటి ఏమొచ్చిందంట? అతనిలో పరిశుద్ధాత్మ రాగానే అతను ప్రార్థన చేయగానే వెంటనే కంటి చూపు వచ్చిందంటాడు. అతని కంటిలోంచి ఏం రాలని చూడు, అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అప్పుడే ఎప్పుడు? పరిశుద్ధాత్మ పొందినప్పుడు. ఎప్పుడమ్మా? పరిశుద్ధాత్మ పొందినప్పుడే అతని కంటిలో నుండి ఏమొచ్చినాయి చూడండి. ఆ గుడ్డోడు కంటిలోంచి ఇప్పుడు ఏమొచ్చినాయి చూడండి. ఆ గుడ్డోడు కంటిలో నుండి పొరల వంటివి రాలగా. ఏమి రాలి అంటే ఏమి రాలి అమ్మా అంటే దేవుడు ఏమిట్టాడు? అతనికి చూపు కనపడకుండా పొరలు కమ్మేటట్లుగా చేశాడు. సూర్యుడు కనపడతాడు ఏమండి, బొబ్బులు మేఘాలు వచ్చినప్పుడు మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి.
ఆ మేఘం కింద సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు కనబడతాడు మనకి. అప్పుడు ఏమవుతుంది? మబ్బులు కమ్మి అంధకారం కింద ఉంటుంది మిట్ట మధ్యాహ్నమే. అవునే కాదంటారా? అలాగే సూర్యుడిని మబ్బులు ఎలా కమ్మేసినాయో వీడి చూపు బయటికి కనపడకుండా దేవుడు ఒక పొరను అడ్డు పెట్టాడు అంటాడు. మేఘము లాంటి ఒక పొరని అడ్డు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కాల్చాడో ఆ పొరల వంటివి అతని కళ్ళల్లో నుండి రాలిపోయాను అని రాయబడి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పొర రావడానికి అన్నమణికి కంఠాపరం చేసిన తర్వాత కొద్ది రోజులకి కన్ను మళ్ళీ పొరగట్టిందండి. కన్ను కట్టి మొత్తం ఆపరేషన్ చేసి కన్ను మళ్ళీ పూర్తిగా కనబడటం మానేసింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే ఇవిడు పొరగట్టేసిందండి, ఇవిడు లేజర్ ట్రీట్మెంట్ తీసి పొర తీయాలి అన్నాడు. ఆ పొర తీయడానికి మళ్ళీ 5,000 6,000 ఖర్చు పెట్టేవాడు పొర తీయటానికి. మరి ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాడు? ఏమైనా ఖర్చు పెట్టాడా? లే. ప్రార్థన ద్వారా అంధత్వంలో కలగజేసినటువంటి ఆ పొరని ప్రార్థన ద్వారా తొలగించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేకమైన సార్లు మనకు కూడా వేలికి వేలు ఖర్చులు అవ్వకుండా కాపాడుతూ ఉన్నాడండి. అమ్మ దేవుడు చేసిన మేలు, దేవుని చేసిన కార్యాలు లేచి సాక్ష్యం చెప్పండి, మనం పైకి లేకమండి. హాస్పిటల్లో లైన్లో చూడండి, గంటల తరబడి, కానీ అక్కడ పూటల తరబడి హాస్పిటల్లో ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో లేచి నిలబడి అయ్యా దేవుడు మా పట్ల ఈ కార్యాన్ని చేశాడు అనేటువంటి మాట మనం చెప్పలేని పరిస్థితిలో ఉంటాం ప్రియమైన వాళ్ళరా. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే 5,000 6,000 ఖర్చు పెట్టించాడు. కానీ యేసుక్రీస్తు నోటి మాట ద్వారా యేసు నామములో నీకు స్వస్థత కలిగినగా అనగానే అతనిలో నుండి, అతని అంధత్వంలో నుండి, అతని కన్నుల్లో నుండి పొరల వంటివి రాలగా అతను వెంటనే ఏం చేశాడమ్మా? దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దృష్టి పొందాడు. ప్రార్థన ద్వారా దృష్టి పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా మేలు పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా ఆశ్చర్యమైన కార్యాన్ని దేవునిలో అనుభవించగలిగాడు. వెంటనే దేవుడిని పట్ల ఎంత కార్యం చేశాడు కాబట్టి ఇంక నేను ఏమాత్రమో ఆలోచన చేయకూడదు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడంట? బాప్తిజం తీసుకున్నాడంట. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఏమండి? ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎంచేతంటే ఏమో రేపు రోజు మంద కాదు, బాప్తిజం ఇవాళ తీసుకుంటే ఇవాళ నేను దేవుడి కుమారుని కుమార్తెను అయిపోతాను అంచేత రేపు పరిస్థితి ఎలా ఉండదు నాకు తెలియదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వస్థత జరిగిన వెంటనే ఏం చేశాడమ్మా? బాప్తిజం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ ముందు, తర్వాత బాప్తిజం, స్వస్థత తర్వాత బాప్తిజం తీసుకున్నాడండి. బాప్తిజం తీసుకుని చూడండి, బాప్తిజం తీసుకున్నాక ఆహారం పుచ్చుకున్నాడా, లేకపోతే ఆహారం పుచ్చుకున్నాక బాప్తిజం తీసుకున్నాడా? బాప్తిజం తీసుకున్న తర్వాత ఆహారము పుచ్చుకొనెను అని రాయబడం. ఏం ఆహారం అది? 3 రోజులు మట్టి అన్నం లేదు కదండి, ఉందా? అన్నపానాలే 3 రోజులు మట్టి, కంటి చూపు లేదు, కన్నీరే అన్నపానములుగా చేసుకుని అంగలారుస్తూ తన బాధ కోసం ఎవరితో చెప్పుకున్న ఎవరు తీర్చలేని పరిస్థితి, అంగలారుస్తూ ఏడుస్తూ నేల మీద పడిపోయిన వ్యక్తికి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే అతనికి ఆహారం పెట్టండి అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అతనికి ఏం పెట్టాలంట? ఆహారం పెట్టండి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వెంటనే నీరసం చేసిన వాడికి అంటే డాక్టర్ గారు కొంత పచ్చిం పెట్టమన్నారు అనుకో, మరి ఏం పెట్టమంటారండి? బీరకాయ పెట్టమంటారా? లేదా నల్లకారం చేసి పెట్టమంటారా? సొంటి మిరియాలు పొడిని చేసి పెట్టమంటారా? లేదా ఏమైనా పూరేళ్ళ మాసం పట్టుకొచ్చి చక్కగా వేపు పెట్టమంటారా? మరి పచ్చిమి ఏం పెట్టమంటారంటే అయ్యారు అని అడుగుతాం. మనం ఏం పెట్టమన్నాడు దేవుడు? ఆహారం పెట్టమన్నాడు. ఆహారం పెట్టమంటే మనం పచ్చిం కోసం చూస్తూ ఉంటాం, ఏది పెడితే బాగుంటుందా? ఏమన్నా కావులు పట్టుకున్నాయి అనుకోండి, తగ్గిన తర్వాత వాడికి పచ్చిం పెడతారా లేదా? అలాంటి గోంగూర కూరేసి పెడితే ఏమంటారా? పచ్చకావులు పట్టుకున్నాడు గోంగూర కూరేసి పెడితే 2 కాళ్ళు కూడా పడిపోతాయండి. అవునా? అంచేత పచ్చిం పెడతారు కదండి. దేవుడు పచ్చిం పెట్టమల్లా. ఏ ఆహారం గురించి ఎప్పుడు నేను జాగ్రత్తగా చేయనండి, 2 మాటలు ముగించేస్తాను. క్షణికమైన ఆహారం కోసం దేవుడు చెప్పలా. క్షణికమైన మనం తినే ఆహారం కోసం దేవుడు చెప్పలా. ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టండి ఆమెకి. ఎందుచేతంటే ఇంతవరకు ఆత్మ సంబంధమైన ఆహారం అతను ఎలా ఉంటుందో తెలియదు అతనికి. ప్రకృతి సంబంధమైన ఆహారం తిన్నాడు కానీ ఆత్మ సంబంధమైన ఆహారము తినలేదు కనుక ఇప్పుడు అతను సమృద్ధిగా ఏం పెట్టాలంట? బాప్తిజం తీసుకున్నవాడికి ఏం కావాలి? ఆత్మీయ ఆహారం కావాలి. దేవునికి స్తోత్రం. బాప్తిజం తీసుకుని ఇంట్లో కూర్చుంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందా? బాప్తిజం తీసుకుని ఇంట్లో కూర్చోకూడదు, ఆహారం తినడానికి రావాలి. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాప్పుడు?
దేవుని ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించడానికి దేవుని మందిరానికి వస్తున్నాము కనుక ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం భుజించినప్పుడు ఆత్మ బలపడుతుందండి. శరీర సంబంధమైన ఆహారం తిన్నప్పుడు శరీరం బలపరచబడుతుంది. అలాగే ఇతనికి ఏం పెట్టమన్నాడు దేవుడు? ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టి ఇతను నేను పట్టాను. ఆహారం పెట్టి ఆహారం పుచ్చుకొని అతడు బలపడినని రాయబడి ఉంది. అవునా? బలపడ్డా లేదా? బలహీనుడయ్యాడా? ఆహారం తిన్న తర్వాత బలపడ్డాడు అని రాయబడి ఉంది. బలపడటం ఇంతకుముందు లేదు అతనికి. ఇంతకుముందు బలపడటం లేదు, స్థిరత్వం లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతను స్వస్థపరిచాడు, పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా అతనికి ఉన్నటువంటి వ్యాధిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, కంటి చూపునిచ్చాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టి దేవుడు అతను ఏం చేశాడంటండి? బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వారులారా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామంట? దేవుని వాక్యం అంటే విరుద్ధంగా చూసే వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి వచ్చాడు? బాప్తిసం పరిశుద్ధాత్మను పొందుకొని, బాప్తిసం పొందుకొని, కంటి చూపును పొందుకొని, ఆత్మీయ ఆహారం భుజించి ఇప్పుడు ఏమొచ్చాడంట? బలహీనుడైన వాడు బలపరచబడ్డాడు. చూసారండి? ఇప్పుడు బలపరచబడిన వాడు ఏం చేస్తాడంటే ఈ ఆత్మ సంబంధమైన ఆహారం తిన్న తర్వాత అతని ఇంట్లో కూర్చోలేక అనేకులకి దేవునికి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అంటే ఏమిటి? ఇప్పుడు ఇతనిలో ఏముంది? ఇప్పుడు సౌలులో ఏముంది? సౌలులో సాక్ష్యం ఉంది. విద్యార్థి ఎవరండి? కంటి చూపు ఎలా పోయింది? కంటి చూపు ఎలా పోయింది? గర్వించినప్పుడు దేవుడే కావాలని కన్నులను మొత్తగా కంటి చూపు పోయిందండి. తిరిగి మళ్ళీ కంటి చూపు ఇవ్వగానే నేను బ్రతికితే ప్రభు కోసమే బతుకుతాను, కానీ నాకో ఈ లోకంలో ఉన్న ఏమీ అక్కర్లేదని అన్నిటిని విడిచిపెట్టుకొని ఇప్పుడు ప్రభు కోసం బ్రతకడం ప్రారంభించాడు. ప్రభు అంటే ఇష్టం లేని వ్యక్తిని ప్రభు అంటే ఒక్క క్షణం లేకుండా బ్రతకలేని స్థాయికి ప్రభు అతని జీవితాన్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. అది బాప్తిసం తీసుకున్నామంటే జీవితంలో మార్పు రావాలండి. మనం ఇవన్నీ కూడా క్షణాలు చెప్పుకుంటూ వచ్చాను మీకు, మధ్య మధ్యలో ఎదుర్కొంటారు. అయితే సౌలు ఇప్పుడు ఏమైపోయాడు? బాప్తిసం తీసుకుని పౌలుగా మారిపోయాడు. పౌలు. దేవునికి స్తోత్రం. జీవితం మారిపోయింది, పేరు మారిపోయింది, నడవడికలు మారిపోయినాయి. ఒకప్పుడు అడ్డగించిన వాడు ఇప్పుడు దేవుని సువార్త, దేశే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే నేను పరలోక రాజ్యం తీసుకెళ్లేవాడు, ఏసు నమ్ముకోండి అని చెప్పి నమ్ముకున్న వాడిని హింసించిన వ్యక్తి నమ్ముకోమని ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? సాక్ష్యం చెప్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అలాంటి వ్యక్తులుగా మనం కూడా ఉండాలని దేవుడు మనలను పిలుచుకున్నాడండి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎంతకాలం అయిందో బాప్తిసం నాకు తెలియదు, కానీ ఎంతకాలం అంటూ బాప్తిసం తీసుకోవాలని ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజుని ఈ సౌలు పౌలుగా మారిపోయాడండి. పౌలుగా మారిపోయాడు. అతనిలో ఉన్న అహం అంతా కూడా దేవుడు తీసివేసి ఇప్పుడు మంచి వ్యక్తిగా దేవుడు మార్చాడు. నీవు మారాలని నువ్వు హృదయంలో అనుకుంటే కనుక నీ ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి నీ హృదయాన్ని సజీవయోగంగా దేవునికి సమర్పణ చేసుకుని నీవు అప్పుడు నువ్వు ఎలా మారాలో ఆయన మార్చుకుంటాడు. నిన్నైనా నన్నైనా సమాజంలో ఎవరినైనా సరే మనంతటా మనం మారలేం, కానీ మనల్ని మనం సజీవయోగంగా ఆయనకు సమర్పణ చేసుకుంటే ఆయనే మన జీవితాన్ని మన కుటుంబం మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం కూడిన మనకిని, ఈ దూరసరం ఎంత సరి వాక్యం ఉన్న వారికి, ఈ యూట్యూబ్ ఎంత దూరం అయితే వెళ్తుందో, ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళకి సర్వ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నింపునిగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలండి.